శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఈ యొక్క వార ఫలితాల్లో 5వ తేదీ నుంచి 11వ తేదీ అక్టోబర్ మధ్యలో ఉండేటువంటి గ్రహస్థితి ఏమిటి? మనకి చంద్రుడు ప్రధానంగా కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు సంచారం జరుగుతుంది అయింది ఈ వారం రోజుల పాటు. అలాగే మిథునంలో గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కన్యారాశిలో రవి, అదేవిధంగా తులారాశిలో కుజుడు బుధుడు కలిసి ఉన్నారు. ఇక ఈ మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ నామస్మరణ, ఏ పరిహారం చేసుకోవడం వల్ల చిన్నపాటిది, మనం పెద్దగా కంగారు పడకుండా చాలా చిన్న నామస్మరణతో ఈ కలియుగంలో మనం తరించగలుగుతాం. కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మీన లగ్నము, మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు మీ యొక్క రాస్యాధిపతి చతుర్థ భావంలో ఉన్నాడు. ఎప్పుడైతే చతుర్థ భావంలో రాస్యాధిపతి వెళ్ళి కూర్చున్నాడో, ఇది ముఖ్యంగా ఈ 4th హౌస్లో ఎప్పుడైతే ఉంటుందో, ఈ 4th హౌస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది గృహము, వాహనము, మీరు ఏదైనా కోర్స్ చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కాకపోతే ఇక్కడ ధనాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో బుధుడితో ఉన్నందుకు తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో, ఎందుకంటే కుజుడు భూములకు కారకుడు, చతుర్థ భావాధిపతి కూడా భూములకు సంబంధించిన విషయంలో ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిసి అష్టమంలో ఉన్నందుకు తాతగారి ప్రాపర్టీకి సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని ఘర్షణ వాతావరణాలు కనబడనున్నాయి. అదేవిధంగా మీకు పూర్వజన్మ కర్మస్థానం ఏదైతే ఉంటుందో, నిత్య జీవిత స్థానం ఏదైతే ఉందో, శుక్రుడు కేతువు కలిసి 6వ స్థానంలో ఉన్నందుకు కొద్దిగా మీరు స్త్రీలతో శత్రుత్వాల జోలికి వెళ్ళకండి, తద్వారా మీకు ఇబ్బంది ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కాస్త వివాహ నిర్ణయాలు, మీ యొక్క జీవిత భాగస్వామి లేదా మీ యొక్క పార్ట్నర్స్ యొక్క కుటుంబ సభ్యులతో తెలియించిన ఘర్షణ వాతావరణం గోచరిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఎప్పటి నుంచో తను అనుకుంటున్నటువంటి జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఇక మీకు ఫైనాన్షియల్ గ్రోత్ మీకు బాగా పెరగాలి, వ్యాపారపరంగా అన్ని విధాలు అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. 5వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. అలాగే ఈ రాబోయే 9th డేట్ అంటే అక్టోబర్ 9వ తేదీ వరకు, ఎందుకంటే అక్కడే ఉంటాడు శుక్రుడు కేతువుతో కలిసి, కాబట్టి పొరపాటును కూడా స్త్రీలతో శత్రుత్వాలు, అప్పు ఇవ్వడము, స్త్రీలకు అప్పు ఇవ్వడం లేకపోతే స్త్రీల మూలంగా అప్పులు పొందడము, ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నిత్య జీవితం విషయంలో మనకు తెలియకుండానే కొంతమందితో శత్రుత్వం పెంచుకోవాల్సి వస్తుంది, అందులో ముఖ్యంగా స్త్రీల మూలంగా. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటూ రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, దుర్గా అష్టోత్తరం ఎక్కువగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎన్నో వ్రతాలు చేస్తున్నాము, కానీ మా కష్టాలు నెరవేరటం లేదు, పలానా రాశి వారికి ఇక్కడి నుంచి బాగుంటుంది అంటున్నారు, కానీ ఏంటో ఇంకా మాకు అనుకున్నంత ముందుకు వెళ్ళలేకపోతున్నాము, కారణం ఏమిటని అడుగుతూ ఉంటారు. దీన్నే మేనిఫెస్టేషన్ కూడా అనుకోండి కాసేపు. అంటే నేను గ్రహాలు కాకుండా ఇంకో కోణంలో చెప్తున్నాను అనుకోకండి. గ్రహాలకి మనం భావనలకి సంబంధం ఉంటుంది. యద్భావం తద్భవతి అంటూ ఉంటారు, వినే ఉంటారు కదా. అంటే మనం ఏదైతే భావిస్తుంటామో అది ఆ రకమైనటువంటి రిజల్ట్స్ మనం చూస్తూ ఉంటాం కూడా. అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, చాలామంది అసలు క్యాలిక్యులేషన్ అనేటువంటి సరిగ్గా చేసుకోకుండా మనకు భగవంతుడు ఏదైతే చక్కగా ఇస్తున్నాడో దాన్ని మర్చిపోయి లేని దాని గురించి ఎక్కువ చింతిస్తూ ఉంటాం. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి 2 గృహాలు కూడా ఉన్నాయి, కానీ అప్పు కూడా ఉంది. ఎంతసేపు ఉన్న గృహాలను మర్చిపోతాడు, అయ్యో అప్పు ఉంది అలా తీర్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు అప్పుకు సంబంధించిన విషయంలోనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 90% ఆఫ్ చాలామందితో నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి 90% ప్రజలు ఇబ్బంది పడుతుంది దేని గురించి అంటే అప్పు. అందుకే మనకి జన్మజాతకంలో కూడా రుణరోగ శత్రుస్థానం అంటారంటే 6వ స్థానం.
దీనికి నేను మీకు రెమెడీ చెప్పి దానికి క్యాలిక్యులేటివ్గా ఒక అప్పు తీరడానికి ఎలాగా అనే దాని మీద కూడా చెప్తాను మీకు. ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిగా మీకు ఏదైనా అప్పులు బాగా ఉన్నాయంటే ఒకటి మిమ్మల్ని 100% అప్పుల నుంచి బయటపడేసేటువంటి మార్గం ఓం అపర్ణాయై నమః అనే మంత్రము, అలాగే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదండి నేను విష్ణువుని ప్రార్థిస్తాను, విష్ణు సహస్రనామాలు చేసుకోండి, తప్పేం లేదు. నేను శివభక్తుడిని, శివ సహస్రనామాలు చేసుకోండి, కానీ ఇది ఖచ్చితంగా పాటించండి నా మాట విని. రెండవది, మీకు ఎటువంటి అప్పు ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఒక క్యాలిక్యులేటివ్గా వెళ్ళాలి ఎప్పుడు కూడా. ఎలా అంటే ఇప్పుడు మీకు 1,00,000 రూపాయల అప్పు ఉందో, 1 కోటి రూపాయల అప్పు ఉందో, 10 కోట్ల అప్పు ఉందో మీ ఇష్టం, లేదా 10 లక్షలు ఉందో అప్పు, అసలు మీరు తీర్చడానికంటే ఒక స్కోప్ ఉంటుంది. మీకు వ్యాపారం ఉందా, లేనట్లయితే అప్పు ఏ పర్పస్ మీద తీసుకున్నారా, హ్యాండ్ లోన్ తీసుకున్నారా, లేకపోతే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ మీద తీసుకున్నారు, ఒక గృహం మీద తీసుకున్నారు, మీరు దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అసెట్ మీకు సొంతం అవుతుంది కొంతకాలానికి. చాలామంది ఏం చేస్తారంటే గృహాలు తీసుకుంటారు, అమ్మ అప్పు ఉందండి అని బాధపడతారు. గృహం నువ్వు తీసుకున్నదే నువ్వు నీ ఓన్ చేసుకుంటున్నావు, గృహాన్ని కానీ స్థలాన్ని కానీ, మళ్ళీ బాధపడ్డం దేనికి? సరే ఒక వెహికల్ తీసుకున్నాము, నీకు వెహికల్ సొంతం అవుతుంది. లేదా ఒక గోల్డ్ లోన్ తీసుకున్నాం అంటే గోల్డ్ కొనుక్కున్నాం లోన్లో, తర్వాత తీర్చుకున్నాం, గోల్డ్ నీకు సొంతం అవుతుంది. ఇలా కాకుండా మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ స్థితి బాగోక వాళ్ళ బిజినెస్ లాస్ అయ్యో, లేకపోతే వాళ్ళకి అనారోగ్యం వచ్చో, ఇంకేదో పిల్లకి పెళ్ళనో, లేకపోతే పిల్లల కోసం చదువు కోసం దేనికోసం సంథింగ్ అప్పులు చేసేస్తారు ఒక్కోసారి లగ్జరీలోనో అర్థం చేసుకోకుండా. అప్పుడు మనం దాన్ని తీర్చుకోవడానికి చాలామంది చేసే మిస్టేక్ ఏమిటి అంటే వడ్డీలు మాత్రమే కడుతుంటారు, అసలు తీర్చరు ఎక్కడ కూడా. అలా మీరు ఓన్లీ వడ్డీలే కట్టే ప్రాసెస్లో ఉంటే కనుక ఫస్ట్ దాన్ని అసలు వడ్డీ పూర్తిగా కట్టేటువంటి ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోండి, పాయింట్ నెంబర్ 1. రెండవది, ఎప్పుడూ కూడా అప్పు ఉంది అని బాధపడినంత మాత్రాన అప్పు తీరదు. ఒక పేపరు పెన్ను తీసుకొని దాన్ని 2 రకాలుగా మార్జిన్ కొట్టుకోండి. ఒకటి, మీకు ఎంత శాలరీ వస్తుంది, మీకున్న అప్పు ఎంత, ఇది నేను ప్రతి నెల ఎంత కడితే మీ అప్పు క్లియర్ అయిపోతుంది. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా మీకు జాబ్ చేస్తున్నట్లయితే అది కనుక మీకు ఆ జాబ్ పోయినా కూడా ఒక 2-3 నెలలో 6 నెలలో గ్యాప్ వచ్చినా కూడా నేను ఎంతకాలానికి నేను ఈ అప్పు తీర్చుకోగలను అనేటువంటి ఒక క్లారిటీగా రాసుకోండి. అలా కాదు, మీరు ఒక వ్యాపారస్తులు, మీరు ఏ వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపారం వల్ల అసలు మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా, వ్యాపారం ఏదైనా మార్చుకోవాలా. ఇక్కడ చాలామంది ఏంటంటే వ్యాపారం ఏది పడితే అది చేస్తారు, కానీ మన జన్మజాతకంలో ఏ గ్రహం వ్యాపారాన్ని ఇస్తుంది అనేది పర్టికులర్గా తెలుసుకోగలగాలి. తెలుసుకొని ఆ వ్యాపారం ద్వారా మీకు కొంత డబ్బు వస్తుంది. ప్రతి నెల వ్యాపారం ద్వారా 1,50,000, 50,000, 2,00,000, 10,00,000, 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. మీ తాహతు తగ్గట్టుగానే ఒక అప్పు కూడా తీసుకున్నారు. అప్పుడు ఆ వ్యాపారంలో మీరు ఎంత అప్పు, మీరు ఎన్ని డబ్బులు మీరు కట్టగలరు ప్రతి నెల కడుతూ, ఒకవేళ అప్ అండ్ డౌన్స్ ఎప్పుడైనా వ్యాపారంలో వచ్చినా సరే మీరు ఆగినా మీరు ఎంత రోజులు అంటే ఎంతకాలంలో మీరు అప్పు తీర్చగలరు, సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, పేపర్ మీద నీట్గా రాసుకోండి నా మాట విని. ఇలా పేపర్ మీద పెన్ పెట్టి మీరు రాసుకున్నప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్కి అది కనెక్ట్ అవుతుంది. చూడండి, మనం చిన్నప్పుడు పుస్తకం పట్టుకొని చదివేటప్పుడు పెద్దలు ఒక మాట అనేవారు, అరే నువ్వు 10 సార్లు చదివే కంటే ఒకసారి రాయి నీకు గుర్తుంటుందని. అంటే దాని అర్థం ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ కూడా మీకు అది గుర్తుంచిపోయేలా చేస్తుంది. మీరు ఎప్పుడైతే నాకు ఫలానా తప్పు ఉంది, నేను ఈ ప్రాసెస్లో ప్రతి నెల ఇంత కట్టుకొని ఇన్ని సంవత్సరాల కల్లా నేను రిలీఫ్ అవుతాను అనేటువంటిది మీరు పేపర్ మీద కనుక మీరు రాసుకోగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ వెరీ క్లియర్, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే మీ మైండ్ క్లారిటీ వచ్చిందో మీరు టెన్షన్ పడడం తగ్గుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే అప్పుల వల్ల చాలామంది జబ్బులు పాలవుతున్నారు. అంటే అలాగ అయ్యో అప్పు ఉంది ఎలా తీరాలి టెన్షన్, వాడికి నిద్ర పట్టదు, సరిగ్గా తినలేడు, ఎక్కడికి వెళ్ళినా ఎంజాయ్ చేయలేడు, ప్రతి క్షణము బాధ. ఆ యొక్క బాధ మీకు ఒక క్లారిటీ ఇచ్చారు, సబ్కాన్షియస్ మైండ్కి ఒక క్లారిటీ ఇచ్చారు. మీరు క్లారిటీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఓకే, నేను రోజు మీ పని మీరు కూల్గా చేసుకొని వెళ్ళిపోతారు, మీరు హ్యాపీగా ఉంటారు. అప్పుతో మీరు బాధపడుతూ జీవితాన్ని ఒక 5 సంవత్సరాలు గడిపినా, పడకుండా గడిపినా 5 సంవత్సరాల తర్వాత మీకు అప్పు తీరుతుంది, కానీ మధ్యలో ఎక్కడ తీరిపోదు. కాబట్టి మీరు ఒక క్యాలిక్యులేటివ్గా మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పండి, ఓం అపర్ణాయ నమః అనే మంత్రము, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే మీకు ఇంకొంచెం, ఇప్పుడు ఒక మంత్రం చేస్తున్నారు, కాన్సన్ట్రేషన్, నేను ఇంకా ఏం చేస్తే నాకు తొందరగా తీరుతుంది, నేను ఇంకా ఎటువంటి బిజినెస్ చేస్తే ఇంకొంచెం నాకు బాగుంటుంది,
నేను ఇంకా జాబ్లో ఎటువంటి స్టేజ్కి వెళ్తే నేను ఇంకొంచెం శాలరీ పెంచుకోగలుగుతాను, ఇంకొంచెం త్వరగా తీర్చుకోగలను, 5 సంవత్సరాలు తీరాల్సింది 3 సంవత్సరాలు తీర్చగలుగుతాను. ఈ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మీరు మంత్రం చేసుకోవడం వల్ల. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ అందరికీ కూడా అప్పుల బాధలు పూర్తిగా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.